అడవిలో ఒక చిన్న జింక ఉండేది. ఆ జింక పేరు చిన్ని. అది చాలా అమాయకం, చురుకైనది. చిన్ని తన తల్లి, తండ్రితో కలిసి సుందరమైన అడవిలో నివసించేది. ఆ అడవిలో ఎత్తైన చెట్లు, పచ్చిక బయళ్ళు, చిన్న చిన్న వాగులు ఉండేవి. చిన్ని ప్రతిరోజు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ, పరుగులు తీస్తూ ఆనందంగా గడిపేది. ఒక రోజు చిన్ని తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ చాలా దూరం వెళ్లిపోయింది. ఆడుకుంటూ ఉండగా సూర్యుడు అస్తమించబోతున్నాడు. మెల్లగా చీకటి పడింది. అప్పుడు చిన్ని తన ఇంటి దారి మరిచిపోయిందని గ్రహించింది. దాంతో అది చాలా భయపడింది. అమ్మా, నాన్న అని పిలుస్తూ ఏడవసాగింది. ఆ సమయానికి అక్కడికి ఒక పాత గుడ్లగూబ వచ్చింది. అది చిన్ని పరిస్థితిని గమనించి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. చిన్ని తన కథను చెప్పింది. గుడ్లగూబ కొంచెం ఆలోచించి, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను, కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పింది. అప్పుడు గుడ్లగూబ చిన్నికి అడవిలో దారి ఎలా గుర్తుపట్టాలో నేర్పింది. చెట్లపై గుర్తులు, గాలి దిశ, నీటి ప్రవాహం చూసి దారి తెలుసుకోవచ్చని చెప్పింది. చిన్ని ఆ మాటలు జాగ్రత్తగా వినింది. తర్వాత గుడ్లగూబతో కలిసి చిన్ని తన ఇంటి దారి వెతకసాగింది. కొంతసేపటి తర్వాత చిన్ని తన ఇంటి దగ్గరికి చేరుకుంది. అక్కడ తన తల్లి తండ్రులు ఆందోళనగా వెతుకుతున్నారు. చిన్ని కనిపించగానే వారు చాలా సంతోషపడ్డారు. చిన్ని కూడా తన తల్లిని కౌగిలించుకొని జరిగిన సంగతులన్నీ చెప్పింది. ఆ రోజు నుంచి చిన్ని ఎప్పుడూ తన స్నేహితులతో చాలా దూరం వెళ్లకుండా జాగ్రత్త పడింది. అలాగే అడవిలో ఎలా దారి గుర్తుపట్టాలో కూడా నేర్చుకుంది. గుడ్లగూబకు ధన్యవాదాలు తెలిపింది.